మీరు ఎంతో అదృష్టవంతులు. గణేశ పురాణంలోని ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒకనాడు దేవతలంతా సభలో ఉండగా అతిలోక సుందరి అయిన తిలోత్తమ నాట్యం చేస్తుంటుంది. ఇలా నాట్యం చేస్తుండగా ఇంతలో ఆమె చీర కొంగు జారిపోతుంది. అలా ఆమె అందాన్ని, సౌందర్యాన్ని యమధర్మరాజు చూసి ఏం చేస్తున్నాడో కూడా తెలియక కామంతో సభలో అందరూ ఉన్నారన్న విషయం కూడా మరచి తిలోత్తమను కౌగులించుకోవాలని ఆమె దగ్గరకు వచ్చాడు. తరువాత సభలో జనం ఉన్నారని చూసి అది సంస్కారం కాదని గ్రహించి తల వంచుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతని నుండి వెలువడిన వీర్య తేజస్సు భూమి మీద పడింది. దాని నుండి అగ్నిజ్వాల వలె మండే అనలాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. ఆ రాక్షసుడు చూడటానికి పెద్ద పెద్ద కోరలతో, పెద్ద పెద్ద కొమ్ములతో, ఒళ్ళు గగురు పొడిచే చర్మంతో ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఒళ్ళంతా మంటలతో, అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించి భగభగ మండుతూ ఉన్నాడు ఆ రాక్షసుడు. ఆ ఆకారం చూసి ముల్లోకాల్లోని జీవరాశి వణికిపోయింది. అలా ఆ భయంకరమైన ఆ రాక్షసుడికి ఆకలి వేసింది. ఆ రాక్షసుడు తన వాడి వేడి కోరలగల తన నోరు తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు. అలా ఆ రాక్షసుడు ఉరుకుతుంటే ఆ ధ్వనికి అగ్నిపర్వతాలు బద్దలైనట్లు, భూమి మొత్తం కంపించినట్లు, 1,00,000 పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది. దాంతో ముల్లోకాలు వణికిపోయాయి. ఇక దేవతలందరూ అతని ఆకారాన్ని చూసి ఎక్కడ మనల్ని ఆహారంగా తింటాడో అని భయపడి అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు. అక్కడకు వెళ్ళి జరిగిందంతా శ్రీ మహావిష్ణువుకు చెప్పి ఎలాగైనా రక్షించాలని శరణు వేడారు. దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అన్నాడు: దేవతలారా, మీరు గణేశుణ్ణి ప్రార్థిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు. ఇక దేవతలందరూ ముక్తకంఠంతో గణేశుణ్ణి నమస్కరించి విఘ్న స్వరూపుడైన గణపతి దేవ నమో నమస్తే అంటూ ఆర్తితో దేవతలు స్తుతించగా గణపతి బాలగణపతిగా సాక్షాత్కరించాడు. బాలగణేశుడు దేవతల ముందు నిల్చొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను మీకు అభయమిస్తున్నా అన్నాడు. ఇక అనలాసురుడు దాడి చేయటానికి రాగా బాలగణేశుడు తన మాయాబలంతో ఆ రాక్షసుణ్ణి పట్టేసి మింగేశాడు. అంతటి తేజోవంతమైన భారీ కాయంగల రాక్షసుణ్ణి మింగేసరికి బాలగణేశుడు తాపంతో ఉన్నాడు. అగ్ని సంబంధమైన తేజస్సుతో భగభగమండే అనలాసురుణ్ణి మింగగానే పొట్టలో వేడి పుట్టి విఘ్నేశ్వరుడు కూడా భగభగ మండుతున్నాడు. అలా అనలాసురుణ్ణి మింగి తాపంతో ఉన్న ఆ బాలగణేశుడి తాపం ఉపశమనానికి ఇంద్రుడు చంద్రుని కల ఇచ్చాడు. అందుకే అప్పటి నుండి గణేశునికి పాలచంద్రుడన్న పేరు వచ్చింది. అయినా తాపం తగ్గలేదు. వెంటనే విష్ణుమూర్తి పద్మాన్ని ఇచ్చాడు. అప్పటికి తాపం శాంతించకపోవటంతో వరుణుడు చల్లని ఉదకంతో తడుపుతాడు. అయినా తాపం శాంతించలేదు. ఇక శంకరుడు శేషుని ఇవ్వగా దానితో బంధింపబడిన ఉదరము కలిగిన వాడై వ్యాలబద్ధుడయ్యాడు. అయినా తాపం శాంతించకపోవటంతో సరిగ్గా అదే సమయంలో 8,800 మంది మునీశ్వరులు ఒక్కొక్కరు 21 గడ్డి పోసలను అంటే గరికలను భక్తితో సమర్పించారు. అప్పుడు గణేశుని తాపం ఉపశమించింది. వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు గరికలతో పూజించి వినాయకుణ్ణి సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు: నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరిక పోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంత బంగారం, వజ్రాలు, వైఢూర్యాల కన్నా కూడా 1 గరిక పోచ ఎంతో గొప్పది. ఇలా నన్ను 1 గరిక పోచతో పూజించిన 100 యజ్ఞాల వల్ల కలిగే ఫలితాన్ని భక్తులు పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలతో చెప్తాడు. కాబట్టి దేనితోనూ శాంతించని గణేశుడి తాపం 1 గరికతో ఉపశమనం కలిగింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉండటమే అందుకు కారణం. దీనిని ఆధునిక పరిశోధనలే నిరూపించాయి. గరికపోతలపై పల్చని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం.
ఈ కారణం వల్లే ఉష్ణ నిరోధక పదార్థాలని సిలికాతో తయారు చేస్తుంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు తగ్గించాయి. అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి ఒక్క గరికపోచతో పూజించిన కోటి జన్మల పుణ్యం వస్తుందని, కోరిన కోరికలు తీరతాయని అంటారు.